ఇదేనండి మా హౌస్. ప్రజెంట్ రెంట్కి ఇవ్వడానికి ఖాళీగా ఉందన్నమాట. ఇది మ్యాట్స్ కొత్తగా వేయించాము వర్షాకాలంలో దింపుకోవడానికి అన్నమాట. ఎండ కూడా రాకుండా మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ బట్టల తీగలు, బట్టలు ఆరేసుకోవడానికి ఫ్రంట్ పోర్ట్ఫోలియోలు అన్నమాట. ఇది కట్టి ఒక 4 years అవుతుంది. కొత్త ఇల్లు మొన్నే ఒక 10 days అవుతుంది ఖాళీ చేసి వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ నుండి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేవాళ్ళు సెకండ్ వాళ్ళు అవుతారనమాట. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది. దీనికి లిఫ్ట్ అయితే ఏం లేదు. ఇదంతా కూడా హాల్ అన్నమాట. ఇది సందు. ఇక్కడ కూడా బట్టలు ఆరేసుకోవచ్చు. టీవీ యూనిట్, కబోర్డ్స్ ఏం వేయించలేదు, రెంట్ పర్పసే కదా అని. పూజా మందిరం, ఇవి గ్లాస్ విండోస్, ఇవి మస్కిటోస్ రాకుండా ఉండడానికి అన్నమాట. కిచెన్, మాడ్యులర్ కిచెన్ అంతా. అరలు చాలా ఉంటాయి, ఎంత సామాను అయినా సరే పెట్టుకోవచ్చు. పైన కూడా వాష్ ఏరియా, బట్టలు అంట్లో తోముకోవడానికి. వాషింగ్ మిషన్ పాయింట్ అది. ఇదేమో పనమ్మకి రావడానికి బాల్కనీలోకి దారి. ఇంట్లోకి వచ్చే పని ఉండదు అన్నమాట. పనమ్మ ఇంట్లో వచ్చి బాల్కనీ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇదేమో హోల్ కిచెన్కి పిల్లది రాకుండా అలా సెట్ చేసుకున్నారనమాట. గాలి వెలుతురు అయితే బాగుంటుంది. మాకు కింద అంత ఉండదు కానీ అటు ఇటు ఇల్లు ఉండడం వల్ల ఈ సెకండ్ ఫ్లోర్ కదా, అటు సైడ్ ఏమి ఉండవు. అందుకని గాలి వెలుతురు బాగుంటుంది. మార్నింగ్ కూడా లైట్లు అవసరం లేదు. సో కరెంట్ బిల్ తగ్గుద్ది. మాకైతే 24 hours లైట్ వేసే ఉంచాలనుకోండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్ కూడా మీరు కొనుక్కునే పని ఉండదు అన్నమాట. అది కదలదు, అలా ఉంటుంది. బాత్రూమ్, ఒకటి ఇండియన్, ఒకటి వెస్ట్రన్ అన్నమాట. ఎవరికి ఏది కావాలంటే ఆ టైప్. 2 bedrooms ఉంటాయి. ఇది సెకండ్ ఇల్లు. అసలు ఏం పాడు చేయలేదు. అంటే చిన్నపిల్లలు ఎవరు ఉండాలండి వాళ్ళ ఇంట్లో, పెద్దలే కాబట్టి ఏం పడాలి. ఎలా అయితే కట్టించుంటుందో అంతే నీట్గా ఉంది. ఇది ఇంకో డ్రెస్సింగ్ టేబుల్. డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కునే పని కూడా అవసరం లేదన్నమాట. ఇది ఇంకో బాత్రూమ్, ఇండియన్ బాత్రూమ్. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా హౌస్ రెంట్కి కావాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు మాకు. పెద్ద ఇల్లు కదా, కొంచెం ఎక్కువే ఉంటుంది అనుకోండి, అంత తక్కువ అయితే ఉండదు. జస్ట్ ఒక 10 days అయింది ఇల్లు వెళ్ళి. సో ఇప్పుడే టోల్ పెట్టామన్నమాట. మీకు కావాలనుకున్నా లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బాయ్ బాయ్.